ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు అసెంబ్లీ సెషన్ లో అయితే ఈ రోజు కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రాజీనామా అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటని చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు రైతు భరోసా మీద జరిగిన చర్చలో భాగంగా ఆయన రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. రుణమాఫీ కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కొండారెడ్డి పల్లికి వెళ్దామా, కొడంగల్కి వెళ్దామా, పాలేరు వెళ్దామా, సిరిసిల్ల వెళ్దామా, ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో అయినా సరే 100% రైతు రుణమాఫీ కనుక పూర్తయిందని కనుక నిరూపించగలిగితే నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడమే కాకుండా రాజకీయంగా సన్యాసం తీసుకుంటానంటే కూడా కేటీఆర్ ప్రకటించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గతంలో ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి 49,000 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ స్టేట్ లెవెల్ ఎస్ఎల్బిసి చెప్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 40,000 కోట్ల రూపాయలు కడుపు కట్టుకుంటే ఇచ్చేయొచ్చు, ఇది పెద్ద సమస్య కాదంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 26 కోట్లయింది. చివరిగా మహబూబ్ నగర్ లో రైతు విజయోత్సవాలు జరిగినప్పుడు కాస్త 18, 16, 19 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా తప్పుల తడకగా ఉందంటూ ఆయన ధ్వజమెత్తడమే కాకుండా రాజీనామాకు సవాల్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అసెంబ్లీ వేదికగా చూద్దాం. రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష. రైతులు కూడా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష, రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది. అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా ఓన్రి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎస్ఎల్బిసి 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు, ఆ 3 పంటలకు ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు. ఎక్కడ కూడా 100% రుణమాఫీ పూర్తి కాలేదు, కేవలం మాటలు మారుస్తున్నారు, కోట్ల రూపాయలని అప్పటికప్పుడే మాటలు మార్చేస్తున్నారు, కానీ రుణమాఫీ మాత్రం కాలేదంటగా మాట్లాడుకొచ్చారు. ఒకవేళ కనుక కొండారెడ్డి పల్లికి వెళ్దాం, కొడంగల్ వెళ్దాం, పాలేరు వెళ్దాం, సిరిసిల్ల వెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో చూసినా 100% కనుక పూర్తయిందని కనుక రాష్ట్ర ప్రభుత్వం నిరూపించగలిగితే నేను రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశారు. ఇక తర్వాత అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరిగింది ఏంటి, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏం జరుగుతోంది రుణమాఫీ విషయంలో? ఒక రకంగా చూస్తే కేటీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉండగా కనబడుతున్నాయి. మొదట్లో 49,000 కోట్లు, తర్వాత 40,000 కోట్లు, 31,000 కోట్లు, 26,000 కోట్లు, ఫైనల్ గా విడుదలైంది 18,000 కోట్లే. ఆయన రాజీనామాకు కూడా సవాల్ చేశారు. ఈ అంశంపైన అటు మంత్రివర్గంలోని మంత్రులు కానివ్వండి, ఇతర ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉన్నారు, వింటున్నారు. ఏం రియాక్ట్ అయ్యే అవకాశం, ఏ రకంగా రియాక్షన్స్ వస్తున్నాయి?
ఎగ్జాక్ట్లీ రుణమాఫీకి సంబంధించిన అంశంలో ఛాలెంజ్ విసిరారు, రాజీనామా చేస్తానంటున్నారు. అది కూడా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషన్ కామెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి స్టేట్మెంట్స్ని ఆయన ఉదాహరణగా తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసిన దాంట్లో ముగ్గురిని ఆయన కోట్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో అయినా, తర్వాత పాలేరు నియోజకవర్గం ప్రస్తుతం రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం అయినప్పటికైనా, లేకుంటే కొండారెడ్డిపల్లి ఆయన సొంత గ్రామం, ముఖ్యమంత్రి సొంత గ్రామం అయినా, లేదంటే కొడంగల్ సొంత నియోజకవర్గంలో ఏదైనా గ్రామాల్లో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ స్టేట్మెంట్ చేశారు. డైరెక్ట్గా స్పీకర్ను అనుమతి కోరారు. వాటికి సంబంధించినటువంటి వివరణ గతంలో కావాలంటే వీడియోలో చూపిస్తాను మీరు అనుమతిస్తే అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. మొత్తానికి ఈ అంశం ప్రస్తుతం మరొకసారి ఈరోజు హాట్ టాపిక్గా మరొక ఛాలెంజ్తో రోజువారీ ఒక్కొక్క ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు అసెంబ్లీలో. అటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు మళ్ళీ ప్రతిపక్షం నుంచి మరొక ఛాలెంజ్ వచ్చింది, రాజీనామా ఛాలెంజ్. దీనిపైన అధికార పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా దీనిపైన మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణలో కాలేదు అనేటువంటిది పెద్ద ఆందోళన కొన్ని రోజులు. తర్వాత 3 దఫాలుగా చేస్తామని చెప్పినప్పటికీ 3 దఫాల తర్వాత కూడా 2 లక్షల రూపాయల పైన ఎవరికైతుందో దానిపైన ఉన్నటువంటి అమౌంట్ కడితే బ్యాంకర్లతో మాట్లాడి రుణమాఫీ చేస్తామని చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు, టెక్నికల్ ఇష్యూస్, పేర్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వివరాల మార్పులు చేర్పులతో కానీ ఏ పెండింగ్ ఉన్నా చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు అనేటువంటి ప్రతిపక్షాలు పదే పదే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ మాట పైన ఈరోజు అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ దీనిపైన ఛాలెంజ్ విసిరారు ప్రభుత్వానికి. డైరెక్ట్గా మరి ప్రభుత్వం నుంచి ఎట్లా రెస్పాండ్ ఉందో చూడాలి. మధు, అంటే అట్ ది సేమ్ టైం అసెంబ్లీలో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగానే రుణమాఫీ పూర్తయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. నిజంగానే పూర్తయిందని భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా? ఇక రుణమాఫీకి సంబంధించిన అంశం లేదు, ఇక్కడితో అయిపోయింది అన్నట్టుగానే ప్రజలు కూడా భావించాలా? అంటే మొన్న రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 100% రుణమాఫీ కంప్లీట్ చేశాము, ఎక్కడో చిన్న మాన్యువల్ ఎర్రర్స్ ఏమని ఉంటే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం, మా దృష్టికి వస్తే వాటిని కూడా సరి చేస్తాము ఖచ్చితంగా అనేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రేపు సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామంటున్నారు. అంటే రైతు రుణమాఫీ ఆల్మోస్ట్ అయిపోయింది అనేటువంటి సంకేతాలు ప్రభుత్వం ఇస్తుంది. మరి కాని వారి పరిస్థితి ఏంటి క్షేత్రస్థాయిలో అనేటువంటిది తీవ్రమైనటువంటి సమస్య. అది కూడా ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ గురించే ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి. 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణాలు ఇంకా మాఫీ కాలేదు. ఏ గ్రామంలోకైనా వెళ్దాం, అక్కడ కేవలం 30 నుంచి 40%, అంటే 30 నుంచి 40% మాత్రమే అయింది. మిగతా 60-65% పైగా ప్రజలు, 70% ప్రజలు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కాలేదు. వాళ్ళంతా ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం పైన మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. ఫస్ట్ ఏమో 100 రోజులు అన్నారు, 100 రోజులు పోయిన తర్వాత ఆగస్టు 15 అన్నారు, ఆగస్టు 15 నుంచి 3 దఫాలు అన్నారు, 3 దఫాల తర్వాత కూడా ఇంతవరకు కాలేదు. ఇప్పుడేమో 100% అయిపోయింది అంటున్నారు. సో రైతులను మోసగిస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా దాదాపు కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా, పెట్టుబడి సహాయం చెప్పేసి ఈ లెక్కల పైన అటు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో స్వయంగా ఆయన 49,000 కోట్లు అన్నారు, తర్వాత 40,000 కోట్లకు వచ్చిందని, అటు క్యాబినెట్ దగ్గరికి వెళ్ళేసరికి 31,000 కోట్లు. ఇవన్నీ కూడా చాలా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి, ఆయన లెక్కలతో సహా చెప్పారు. కాబట్టి లెక్కల పైన, ఈ నెంబర్ల పైన చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రతిపక్షాలు పట్టుబడతా ఉన్నాయి. రైతు రుణమాఫీ కాలేదు అనేటువంటిది గతంలో ఇదే అంశాన్ని ముఖ్యంగా అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 2 ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విమర్శల దాడి చేస్తూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి పార్లమెంటు ఎన్నికల నుంచి ప్రారంభమైంది ఛాలెంజ్లు. అప్పుడు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే దఫాలో కనుక ఒకటే దాంట్లో రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయడానికి సిద్ధమంటూ అప్పుడు హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ సభ వేదికగా డైరెక్ట్గా సభలో కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రుణమాఫీ కొడంగల్, తర్వాత కొండారెడ్డిపల్లి, సిరిసిల్ల, పాలేరులో ఏ గ్రామంలో తీసుకొని 100% పూర్తయిందని నిరూపించిన స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఛాలెంజ్ విసిరారు. అవసరమంటే ప్రభుత్వం నిరూపించాలనేటువంటి ఛాలెంజ్ విసురుతున్నారు. థ్యాంక్ యూ మరో. సో మొత్తం మీద అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తాను, రాజకీయంగా సన్యాసం తీసుకుంటాను, కానీ
మీరు గనక ఏ గ్రామంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో 100% గనక రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే నేను ఈ సవాల్ను స్వీకరిస్తా అని చెప్పారు ఆయన. పక్కాగా లెక్కలతో సహా చెప్తున్నారు. 49,000 కోట్లు ఎస్ఎల్బీసీ చెప్తే అది కాస్త 40,000 కోట్లు అయింది, తర్వాత 31,000 కోట్లు అయింది, ఆ తర్వాత 26,000 కోట్లు, ప్రస్తుతం విడుదల చేసింది కేవలం 16-18,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు మీరు చెప్తాను రుణమాఫీ పూర్తయిందని చెప్పి. ఎస్, ఇదన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజానికంగా, రైతాంగంగా మీరేమనుకుంటున్నారు? రుణమాఫీ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో నిజంగానే క్షేత్రస్థాయి రుణమాఫీ అనేది పూర్తయిపోయిందా? మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష. రైతులు కూడా చాలా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష. రుణమాఫీ అయిపోయింది, మొత్తం జరిగిపోయింది అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా పోండి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బీసీ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, ఆ రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం, ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా, కట్టుకోలేదా, ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు. ఎస్ఎల్బీసీ 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష. అది మీ ఇష్టం, మీ విఘ్నత. మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు, అందరికీ అన్ని అన్నారు, ఇలా కొందరికి కొన్ని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి, అన్నదాత కోసం పనిచేయండి. కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి. అదేవిధంగా కేవలం కుటుంబం కోసం, అనుమూల కుటుంబం కోసం, బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రిని కోరుతాను.